ఒక పేద పిల్లాడికి దొరికిన వజ్రం 2 సామ్రాజ్యాలను నాశనం చేసింది. ఎలానో తెలుసా? అయితే ఈ కథ విందాం. హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు వెలలేని వజ్రం. వజ్రగిరి రాజ్యానికి రవివర్మ రాజు. ఆ రాజ్యంలోని ఒక అరణ్య ప్రాంతంలో చంద్రయ్య అనే కట్టెల కొట్టుకు జీవించేవాడు ఒకడుండేవాడు. వాడికి గోపి అని 10 ఏళ్ల కొడుకు. బడికి పొమ్మన్న తండ్రి మాటలు లక్ష్య పెట్టకుండా వాడు అరణ్య ప్రాంతాల ఆటలాడుతూ తిరుగులాడుతుండేవాడు. ఒకనాడు గోపి ఒక సెలయేటి ఒడ్డున ఇసుకలో ఆడుకుంటుండగా వాడికి రంగురంగుల గాజురాయి ఒకటి దొరికింది. వాడు దాంతో కొంతసేపు ఆడుకుని ఇంటికి తెచ్చాడు. గోపి తండ్రి కట్టెల మోపుతో తిరిగి వచ్చి ఆ వింతరాయిని చూసి మెచ్చుకున్నాడు. గోపికి గోవిందు అనే స్నేహితుడున్నాడు. తనకు దొరికిన రాయిని గోపి వాడికి చూపించాడు. తన దగ్గర అలాంటి రాయి లేనందున గోవిందుకు అసూయ కలిగి దాన్ని తస్కరించాలి అనుకున్నాడు. ఆ సాయంత్రం లోపల వాడు గోపితో ఆటలాడుతూ అతను ఆదమర్చి ఉన్నప్పుడు దాన్ని దొంగిలించి ఇంటికి తీసుకుపోయాడు. గోవిందు తండ్రి పెద్ద తాగుబోతు. ఆ రాత్రి గోవిందు నిద్రపోయాక వాడు ఆ రాయిని కళ్ళు దుకాణానికి తీసుకుపోయాడు. అక్కడికి తరచూ వస్తుండే ఒక నగల దుకాణంలో పనిచేసేవాడి కంటబడింది ఆ రాయి. వాడి కళ్ళు దురాశతో మెరిశాయి. ఆ రాయి ఎంతో కొంత విలువైనదిగా వాడికి తోచింది. గోవిందు తండ్రి బాగా మైకంలో ఉండగా నగల దుకాణం పనివాడు ఆ రాయిని చేజిక్కించుకొని మర్నాడు పెద్ద బజార్లోని వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. వ్యాపారి ఆ రాయిని చూస్తూనే అది వెలలేని వజ్రం అని గ్రహించి 1-2 క్షణాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి అంతలోనే తేరుకుని అయిష్టంగా ముఖం పెట్టి, ఈ దిక్కుమాలిన రాయి నీకెక్కడ దొరికింది? ఇది రంగురంగుల గాజు గోళం. దీనికి పూచుక పుల్ల విలువ కూడా లేదు. ఏదో శ్రమపడి తెచ్చావు కాబట్టి ఈ వరహా పట్టుకుపో అని పనివాడి చేతిలో ఒక వరహా పెట్టాడు. ఆ రాత్రి వజ్రాల వ్యాపారి ఆ రాయిని సాన పెట్టాడు. ఎంతో విలువగల వజ్రం కాంతులు వెదజల్లుతూ వ్యాపారి కళ్ళను మిరుమిట్లు గొలిపింది. రాజు రవివర్మకు వజ్రాలన్నా వైడూర్యాలన్నా అపరిమితమైన మక్కువ. ఈ వజ్రంతో తనకు సిరి ఎత్తుకున్నట్టేనని వ్యాపారి మురిసిపోయాడు. సూర్యోదయంతో పాటే లేచి వజ్రాల వ్యాపారి రాజును చూడబోయాడు. రవివర్మ ఆ వజ్రాన్ని చూసి పరమానందం చెందాడు. ఈ వజ్రం తనలాంటి గొప్పరాజు కిరీటాన్ని అలంకరించదగిన యోగ్యత కలదని చెప్పి వజ్రాల వ్యాపారికి చాలా ధనం ఇచ్చాడు. మర్నాడు రాజు వజ్రాన్ని తన కిరీటంలో అలంకరించుకుని సభా ప్రాంగణంలో అడుగుపెట్టాడు. సభా మండపం వింత వింత కాంతులతో వెలిగిపోయింది. సభికులు కిరీటం కేసి కళ్ళప్పగించి చూడసాగారు. ఇది రవివర్మకు అంతులేని ఆనంద కారణమయ్యింది. ఈ అమూల్యమైన వజ్రాన్ని గురించిన సమాచారం కొద్ది రోజుల్లోనే పొరుగు రాజైన వీరసింహుడికి తెలిసింది. సైనిక బలంలోనూ అర్థబలంలోనూ ఇతడు రవివర్మను మించినవాడు. అంత గొప్ప వజ్రాన్ని తన కిరీటంలో ధరించే అవకాశం కలగనందుకు అతడికి చాలా బాధ కలిగింది. వజ్రాన్ని వెంటనే తనకు పంపమని, అలా కానప్పుడు యుద్ధం తప్పదని వీరసింహుడు రవివర్మకు కబురు చేశాడు. తాను బలహీనుణ్ణి అని ఎరిగి కూడా వజ్రం మీది మమకారంతో రవివర్మ దాన్ని వీరసింహుడికి పంప నిరాకరించాడు. వీరసింహుడు వజ్రగిరి రాజ్యం మీద దాడి చేసి యుద్ధంలో రవివర్మను చిత్తుగా ఓడించి వజ్రంతో పాటు అతని సింహాసనాన్ని కూడా తనదిగా చేసుకున్నాడు. అతను రవివర్మ కిరీటం నుంచి వజ్రాన్ని బయటికి తీసి దాన్ని తన కిరీటంలో తాపడం చేసేందుకు పనివాళ్ల కోసం కబురు పంపాడు. ఈ లోపల దాన్ని ఒక బంగారు పళ్ళెంలో ఉంచి తన సైనాగారానికి వెళ్ళాడు. వీరసింహుడి చిన్న కొడుకు 5 ఏళ్లవాడు ఆ వజ్రాన్ని చూసి వింతపడి ఆడుకునేందుకు దాన్ని తీసుకుని ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న డేగ ఒకటి దాన్ని చూసి ఏదో తినదగిన వస్తువు అనుకుని వేగంగా వచ్చి దాన్ని తన్నుకుపోయింది. తరువాత వీరసింహుడికి తాను పళ్ళెంలో ఉంచిన వజ్రం ఏమైందో అంతుపట్టలేదు. దాసదాసీలు తమకు తెలియదన్నారు. అతడి చిన్న కొడుకు దాని సంగతి ఉద్యానవనంలోనే మర్చిపోయాడు. డేగ వజ్రాన్ని దూరంగా అడవిలోకి ఎత్తుకుపోయి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి తినేందుకు ప్రయత్నించింది. కానీ
అది తినతగిన వస్తువు కాదని తెలిసిపోవటంతో అక్కడే వదిలి వెళ్ళిపోయింది. ఒకనాడు గోపి తండ్రి చంద్రయ్య కట్టెలు కొట్టుకునేందుకు ఆ చెట్టు దగ్గరకే వచ్చాడు. వాడు గొడ్డలితో ఒక ఎండు కొమ్మను నరికి మూడు ఆధారంతో చెట్టుపైకి కొంచెం దూరం పోయేసరికి కొమ్మ మీద తళతళ మెరుస్తూ వజ్రం కనిపించింది. ఒక్క క్షణం ఆనందంతో తన్మయుడైపోయి చంద్రయ్య వజ్రాన్ని తీసుకోబోయినవాడల్లా చప్పున చెయ్యి వెనక్కి లాక్కుని చెట్టు దిగి తిరిగి చూడకుండా తన గ్రామం కేసి పరిగెత్తాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు వజ్రగిరి రాజు రవివర్మ ప్రవర్తనతో పాటు ఈ కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తన కూడా వింతగా కనబడుతుంది. ఆ వెలలేని వజ్రం మీద మమకారం కొద్దీ రవివర్మ తనకన్నా బలవంతుడైన రాజును ఎదిరించి సర్వనాశనమైపోయాడు. అడగగానే దాన్ని వీరసింహుడు పరం చేసి ఉంటే అతడికి రాజ్యమైనా దక్కేది కదా. కట్టెలు కొట్టుకుని బతికే చంద్రయ్య దాన్ని చూసి అంతగా ఎందుకు భయపడాలి? దాన్ని ఎవరికి అమ్మినా వాడి దారిద్ర్యం తీరిపోయేది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అని అన్నాడు. ఫ్రెండ్స్, మనం ఈ కథకి ఆన్సర్ ఏమై ఉంటుందో కొద్దిగా ఆలోచన చేద్దామండి. మీ మనసులో వచ్చిన ఆలోచనకి ఇప్పుడు నేను చదివే జవాబు బేరీజు వేసుకుని చూసుకోండి. ఇలా చేస్తే మన మెదడుకి మేత పెట్టినట్టు అవుతుంది కదూ. ఇక కథలోకి వెళదాం. దానికి విక్రమార్కుడు రాజు కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తనల్లో వింత పడవలసిందేమీ లేదు. అది సంఘంలో వాళ్లకున్న హెచ్చు తగ్గు స్థానాలకు అనుగుణంగానే ఉన్నది. అపూర్వంగా కనిపించే ఏ వస్తువునైనా కోరడం, దాని మీద మమకారం కలిగి ఉండటం మానవ నైజానికి విరుద్ధమేం కాదు. పొరుగురాజు యుద్ధ భయం చూపి అడిగినంతనే అతడికి వజ్రాన్ని ఇవ్వడం అంటే తాను ఆ రాజుకు సామంతుణ్ణి అని అంగీకరించడం అవుతుంది. ఇది క్షాత్ర ధర్మం కాదు. అలాంటి పిరికివాడు రాజ్యపాలనకు అనర్హుడు. ఈ సంగతి ఎరిగినవాడు కనుకనే రవివర్మ క్షత్రియోచితంగా శత్రురాజుని ఎదిరించాడు. ఇక యుద్ధంలో జయాపజయాలనేవి కేవలం ఒక్క ధర్మాధర్మాల మీద ఆధారపడేవి కాదు. కట్టెలు కొట్టుకు జీవించే చంద్రయ్య ప్రవర్తనలోనూ వింతపడవలసిందేమీ లేదు. తాను చెట్టు కొమ్మ మీద చూసిన వజ్రం సింహాసనాలనే కూలదూసిందని వాడికి తెలుసు. ఆ వజ్రం వాడి దృష్టిలో పరమ వినాశకారి. మనిషిని ఒకే సమయంలో ధనాశ, ప్రాణభయం ఆవరించినప్పుడు తెలివైనవాడు ప్రాణరక్షణకే ప్రాధాన్యతనిస్తాడు. ఆ కారణం వల్లనే కట్టెలు కొట్టేవాడు వజ్రాన్ని అంటకుండా తన గ్రామం కేసి పారిపోయాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందండి? అలాంటి వెలలేని వజ్రం ఒకవేళ మీ దగ్గరకు వస్తే మీరేం చేస్తారు? మీ జవాబేంటో కామెంట్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.